ఛానల్. ఎక్స్పెరిమెంట్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కొంత గ్యాప్ తర్వాత తీసిన సినిమా అటు బాక్సాఫీస్ వసూళ్ల పరంగానూ ఇటు ప్రేక్షకుల హృదయాల్లోనూ నిజంగా ఫిదా అనిపించింది. అచ్చ తెలంగాణ యాసలో సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ కి యావత్ తెలంగాణ ఖుషి అయిపోయింది. ఏకంగా సీఎం కేసీఆర్ మస్తు ఖుషిగా సాయి పల్లవిని అభినందించారు. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం అమెరికా అబ్బాయి తెలంగాణ అమ్మాయిల మధ్య సాగే అందమైన ప్రేమాయణం నేపథ్యంలో రూపొందింది. ఈ సినిమాలో హీరోకు వదినగా, హీరోయిన్ కు అక్కగా నటించిన శరణ్య ప్రదీప్ తెలుగువారి హృదయాలను దోచుకుంది. తన చక్కని సహజమైన నటనతో రేణుకా పాత్రకు పూర్తి న్యాయం చేసిందనే చెప్పాలి. హీరో లైక్ చేసే వదినగా, తండ్రికి బాధ్యత గల పెద్ద కూతురిగా, చెల్లెలికి ఇష్టమైన అక్కగా, భర్తకు అణకువగల భార్యగా ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. ఒక్కసారిగా తెలుగు ఆడియన్స్ కు మంచి వదిన దొరికిందన్నంతగా ఆ పాత్రలో ఒదిగిపోయింది. అమాయకత్వం ఉట్టిపడే ఈ ఫిదా వదిన శరణ్య ప్రదీప్ది నిజామాబాద్ జిల్లా సుభాష్ నగర్ నేటివ్ ప్లేస్. అప్పట్లో లోకల్ టీవీలో యాంకర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసింది. తరువాత V6 తీన్మార్ వార్తలతో ప్రేక్షకులకు చేరువైంది. ఇప్పుడు టీ న్యూస్ లో వస్తున్న ధూమ్ధామ్ వార్తలకు యాంకర్ గా చేస్తోంది. ఈ సమయంలోనే ఫిదా సినిమాకు ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్లి సెలెక్ట్ అయ్యింది. స్వతహాగా నిజామాబాద్ అమ్మాయి కావడం, దానికి తోడు తెలంగాణ యాస వచ్చి ఉండడం, న్యూస్ యాంకర్ గా కెమెరా పరిచయం ఉండటం అన్నీ ఆమెకు కలిసొచ్చాయి. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన రియలిస్టిక్ హీరో వరుణ్ ఫస్ట్ సినిమా నుండి ప్రయోగాలకి ప్రాధాన్యత ఇస్తూ మంచి పాత్రలను పోషిస్తున్నాడు. కంచె మొదలు ఫిదా వరకు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఫిదాలో భానుమతితో పోటీపడి నటించి వావ్ అనిపించాడు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.